సీఎం చంద్రబాబు యూరప్ టూర్ షెడ్యూల్ కన్ఫర్మ్ అయింది. ఈ నెల 20న 75వ పుట్టినరోజు సందర్భంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. కుటుంబ సమేతంగా యూరప్ కు వెళ్లనున్న సీఎం 6 రోజుల పాటు యూరప్ లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు యూరప్ టూర్ షెడ్యూల్ కన్ఫర్మ్ అయింది. ఈ నెల 20న 75వ పుట్టినరోజు సందర్భంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. కుటుంబ సమేతంగా యూరప్ కు వెళ్లనున్న సీఎం 6 రోజుల పాటు యూరప్ లో పర్యటించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ మీనాక్షి. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిరోజు కూడా 2 శాఖలకు తగ్గకుండా సమీక్షా సమావేశాన్ని అధికారులతో నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేటటువంటి ప్రయత్నం మనం చూస్తూనే ఉన్నాం. మరోపక్కటే సచివాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే ఇటు ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి అక్కడ కూడా సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం, అలాగే పూర్తయినటువంటి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా తన కుటుంబ సభ్యులతో కలిసి రాజకీయాలకు అలాగే ప్రభుత్వానికి దూరంగా 5 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి. గత అర్ధరాత్రి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విదేశీ పర్యటనకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. గతానికి భిన్నంగా అంటే గతంలో ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సన్నిహితులతోనో లేకపోతే ప్రభుత్వానికి పనికి వచ్చేటటువంటి అంశాలపైన కూడా పూర్తిగా దృష్టి సారించి వాటిపైన సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం ఆయనకు ఆనవాయితీగా ఉండేది. కానీ ఈసారి మాత్రము సన్నిహితులు చెప్తున్న దాని ప్రకారము కేవలం ఈ 5 రోజులు కుటుంబ సభ్యులతోనే గడపనున్నాడు. 20వ తేదీ ఏప్రిల్ 25వ తేదీ తన 75వ జన్మదినంలోకి ఎంటర్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ జన్మదిన వేడుకలను తన కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తన మనవడు దేవాంశు కోరినట్లు పూర్తిగా ఆయనతోనే గడిపేటటువంటి ప్లానింగ్ అయితే పక్కాగా కూడా ఫిక్స్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఆయన పర్యటన అంటే విదేశీ పర్యటన అంతా కూడా పూర్తిగా హైలీ కాన్ఫిడెన్షియల్ గా కూడా ఉంచడం జరిగింది. మరోపక్క ఇటు ఈ 5 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి పన్నులను అలాగే వ్యవహారాన్నంతా కూడా కంప్లీట్ గా మంత్రులు అలాగే అధికారులు చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు లోకేష్ దంపతులతో పాటు చంద్రబాబు దంపతులు అలాగే మనవడితో కలిసి పూర్తిగా మాత్రం వ్యక్తిగతంగా ఈ పర్యటన అంతా కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ.